శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ముందుగా శృతిలయలు ఛానల్లోకి అందరికీ స్వాగతం. ఇవాల్టి వీడియోలో మనం కార్తీక పురాణం నుంచి స్కంద పురాణంలో 10వ రోజు పారాయణం గురించి తెలుసుకుందాం. ఇంకా ఆలస్యం చేయకుండా 10వ అధ్యాయం మొదలు పెడదామా? జనక ఉవాచ. వశిష్ఠ, ఈ అజామిలుడు పూర్వజన్మలో ఎవరు? ఏ పాపం వలన ఇలా పుట్టాడు? విష్ణుదూతల మాటలకు యమదూతలు ఎందుకు ఊరుకున్నారు? వాళ్ళు యముడికి ఏమని విన్నవించారు? అన్ని పూర్తి వివరంగా చెప్పు. వశిష్ఠ ఉవాచ. నీవు అడిగిన ప్రశ్నలు అన్నింటికీ ఒక క్రమంలో సమాధానాలు చెబుతాను, విను. విష్ణుదూతల చేత తిరస్కరించబడిన యమదూతలు తమ ప్రభువైన యముణ్ణి చేరి ఇలా చెప్పసాగారు. యమదూతల ఆరోపణ, యముని ఉపదేశం. అయ్యా, పాపాత్ముడు, దురాచరుడు, నిందిత కర్మలు చేసేవాడు అయిన అజామిలుడులోని జీవుణ్ణి తెచ్చే సమయంలో విష్ణుదూతలు మమ్మల్ని అడ్డగించి అతన్ని మా నుండి విడిపించి తమతో వైకుంఠానికి తీసుకువెళ్లారు. వాళ్లను ఎదిరించలేక మేము ఇలా ఖాళీ చేతులతో వచ్చాము అని యమకింకర్లు చెప్పింది విని రవ్వంత కోపానికి గురైన యముడు జ్ఞానదృష్టితో అంతా చూసిన తర్వాత, కింకరులారా, కించిదపి పుణ్య విహీనోపి, అజామిలుడు అనే పాపి అంత్యకాలంలో హరినామస్మరణం చేయడం వలన సమస్త పాపాలను నశింపచేసుకొని విష్ణుప్రియుడై విష్ణుదూతల చేత తీసుకొని పోబడ్డాడు. తెలిసి తాకినా తెలియక తాకినా సమస్త జాతులు అన్నం ఆరగిస్తారో అదేవిధంగా దుష్టాత్మలై మహిమను తెలుసుకోలేకపోయినా ఆ శ్రీహరి యొక్క నామస్మరణం చేసినంత మాత్రం చేతనే వారి సమస్త పాపాలు దహించబడిపోతాయి. ఇక భక్తిభావంతో స్మరించిన వారు కేవలం కైవల్య పదగాములే అవుతారు అంటూ సేవకులకు ఎంతవరకు చెప్పాలో అంతవరకు మాత్రమే చెప్పి యముడు మరింత పూర్వాలోచనలో పడిపోయాడు. అజామిలుడి పూర్వజన్మం. అజామిలుడు అతని పూర్వజన్మలో సౌరాష్ట్ర దేశంలో శివార్చన చేసేవాడిగా ఉండేవాడు. ఆ జన్మలో కూడా స్నాన సంధ్యలు చేయకుండా దైవం పట్ల చిత్తము, దేవుడి ద్రవ్యాలను అపహరించేవాడై ఉండేవాడు. బ్రాహ్మణుడై ఉండి కూడా మధుపానం, దుష్టులతో స్నేహం చేస్తూ తిరిగేవాడు. అర్చకుడై ఉండి కూడా వివిధ ఆభరణ భూషితుడై స్వేచ్ఛా విహారాలు చేసేవాడు. బహుభాషి అయి యవ్వనంలో ఉండేవాడు. ఆ కాలంలో అదే గ్రామంలో దరిద్ర బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు దరిద్రంతో బాధపడుతూ అన్నం కోసం పట్టణాలు, పల్లెలు తిరుగుతూ యయావార వృత్తిని చేస్తూ ఉన్నాడు. ఒకానొకసారి అతనికి లభించిన యయావార వస్తువులు అన్నింటినీ మోసుకొని వచ్చి భార్యను పిలిచి, చాలా ఆకలిగా ఉంది, త్వరగా వంట చేయి, ముందు కొన్ని మంచినీళ్ళు ఇవ్వు, అవి తాగి రవ్వంత ఉపశాంతిని పొందుతాను అన్నాడు. కానీ యవ్వనం, మదంతో ఉన్న ఆ ఇల్లాలు భర్త ఎన్నిసార్లు పిలిచినా పట్టించుకోకుండా తన ప్రియుడి గురించి ఆలోచిస్తూ ఉండిపోయింది. అందుకు కోపం తెచ్చుకున్న భర్త చేతికి అందిన కర్రతో ఆమెను కొట్టాడు. తన కామం ఆలోచనలకు అంతరాయం కలిగించాడు అనే కోపంతో అతన్ని తన ముష్టిఘాతం ఇచ్చింది. అలసి బడలికగా ఉన్న ఆ బ్రాహ్మణుడు అందుకోసం పరితాపంలో ఆమెను ఇంటిని వదిలిపెట్టి గ్రామం విడిచి వెళ్లి భిక్షాటన చేస్తూ బ్రతకడం మొదలుపెట్టాడు. మొగుడు ఇల్లు వదిలి వెళ్ళిపోవడంతో మరింత తెగించిన ఆ ఇల్లాలు మొగుడు తెచ్చినవి అన్నీ సుష్టిగా తిని, మొగుడు ఇచ్చినవి అన్నీ అలంకరించుకొని, మొగుడు తెచ్చిన మంచి చీర కట్టుకొని తాంబూలం తింటూ ఒకానొక రజకుడి ఇంటికి వెళ్ళి ఆ రాత్రి తనతో సంభోగం చేయవలసిందిగా కోరింది. కానీ నీతిమంతుడు అయిన ఆ రజకుడు ఆమె కోరిన తప్పుడు పనికి అంగీకరించకపోవడంతో వారిద్దరికీ వాగ్వివాదం జరిగింది. అంతటితో కోరుకున్న కోరిక నెరవేరని ఆ బ్రాహ్మణ ఇల్లాలు వీధిన పడి రసికులను వెతుక్కుంటూ పోతూ ఇంతకుముందు చెప్పుకున్న ఈశ్వర ఆలయం అర్చకుణ్ణి చూసి సురత క్రీడలకు ఆహ్వానించింది. బ్రాహ్మణుడు అయిన వీడు ఆమె పరస్త్రీ అని కూడా ఆలోచించకుండా అంగీకరించి ఆ రాత్రంతా ఆమెతో సుఖించాడు. అయినప్పటికీ ఆ పతిత సద్వంశ సంజాత అయిన కారణంగా కామం చల్లారగానే తన దోషాన్ని తెలుసుకున్నదై భర్తను వెతుక్కుంటూ వెళ్ళి బ్రతిమిలాడి తెచ్చుకొని అది మొదలు అతని మాటలకు తూచా తప్పకుండా బ్రతికసాగింది. ఇటువంటి పాపాల వలన మరణం తర్వాత ఆ శివార్చకుడు రౌరవాది మహానరకాలను అనుభవించి సత్వవిష్ఠుడి కొడుకైన అజామిలుడుగా జన్మించి కార్తీక పౌర్ణమి రోజున శివ సందర్శనం, అంత్యకాల హరినామ స్మరణల పుణ్యం వలన మోక్షాన్ని పొందాడు.
ఆనాటి శివార్చకుడి జన్మలో ఇతనితో సంభోగం జరిపిన బ్రాహ్మణ పతిత కూడా కొంతకాలానికి మరణించి నరకం అనుభవించి కన్యాకుబ్జంలోని చండాల గృహంలో బాలికగా జన్మించింది. కానీ ఆ పిల్ల తండ్రి గండాన పుట్టడం వలన వాళ్ళు ఆ పిల్లను అడవిలో వదిలేశారు. ఆ వనంలో నివసించే ఒక బ్రాహ్మణుడు ఆ బాలిక అరణ్యరోదన విని జాలిపడి తనతో తీసుకొని వెళ్ళి తన ఇంటి దాసికి పెంపకం కోసం ఇచ్చాడు. ఆ దాసి దాని దగ్గర పెరిగిన ఈ పిల్లకే తర్వాత కాలంలో అజామిలుడు దగ్గరకు తీసుకున్నాడు. మహారాజా, నువ్వడిగిన అజామిలుడి పూర్వకథ ఇది. సమస్తమైన పాపాలకు హరినామస్మరణ కన్నా ప్రాయశ్చిత్తం మరొకటి లేదు. అది సాధ్యం కానప్పుడే ఇతరేతర ధర్మశాస్త్రాది ప్రోక్త ప్రాయశ్చిత్త కర్మలను ఆచరించవలసి ఉంటుంది. జనక, నరపాల, ఎవరి నాలుక హరిని కీర్తించదో, ఎవరి మనసు హరిచరణాలను ఆశ్రయించదో, ఎవరి చెవులు శ్రీహరి సంకీర్తనలను ఆలకించవో వాళ్ళ పాపాలు ఏ విధంగానూ కూడా నశించే అవకాశం లేదు. ఎవరైతే ఇతర చింతలన్నింటినీ విడిచిపెట్టి విష్ణువునే ధ్యానిస్తూ ఉంటారో వారు తప్పనిసరిగా కైవల్యాన్ని పొందుతారని అనడంలో ఏమీ సందేహం లేదు. మోక్షం ఆసక్తి కలవారు మురహరి స్మరణ ఏ విధంగా సూక్ష్మ మార్గమో అదేవిధంగా కార్తీక ధర్మాచరణం అనే సూక్ష్మ మార్గం కూడా మహోత్కృష్ట పుణ్యప్రదాయిని అయి పాతకాలను పారద్రోలుతుంది. పాపాలను నశింపజేసే శక్తి ఈ కార్తీక వ్రత ఆచరణకు మాత్రమే ఉండడం వలన ఎవరైతే ఈ దివ్య వ్రతాన్ని ఆచరించరో వాళ్ళు నరక ప్రాప్తులు అవుతారు అని తెలుసుకో. పాపనాశిని అయిన ఈ కార్తీక మహత్యాన్ని శ్రద్ధాభక్తులతో వినినప్పటికీ కూడా వారు మోక్షానికి అర్హులే అవుతున్నారు. ఆసక్తులైన వారికి పావన హృదయంతో ఈ మహత్యాన్ని వినిపించేవాడు వైకుంఠగతుడై విష్ణువుతో కలిసి సుఖించుతాడు. ఇంతటితో 10వ అధ్యాయం సమాప్తః. 10వ రోజు దశమి పారాయణం సమాప్తః. ఇది ఇవాల్టి వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్కారం.